తెలంగాణలో హాట్ టాపిక్ పిఎస్సి చైర్మన్ అంశం. నిన్నటి నుంచి పిఎస్సి చైర్మన్ పదవిపై రాజకీయ రగడ కంటిన్యూ అవుతోంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అయితే కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయం నైతికమా అనైతికమా? టెక్నికల్ టర్మ్స్ ఏం చెబుతున్నాయి? పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సింపుల్గా పిఎస్సి. ఈ కమిటీకి చైర్మన్గా ఎమ్మెల్యే అరికపూడి గాంధీని నియమిస్తూ అసెంబ్లీ సెక్రటరీ బులెటిన్ రిలీజ్ చేశారు. నిజానికి అసెంబ్లీ రూల్స్ ప్రకారం బీఆర్ఎస్ పార్టీ నుంచి 3 సభ్యులను పిఎస్సికి ఎన్నుకోవాల్సి ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ 3 సభ్యులను ఎన్నుకుంది. వేముల ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్, అరికపూడి గాంధీని ఎన్నుకుంది. అయితే అరికపూడి గాంధీ కాంగ్రెస్ కండువా కప్పుకోవడంతో ఇదెక్కడి న్యాయమని ప్రశ్నిస్తోంది బీఆర్ఎస్. ఇది సభా సంప్రదాయాలు, సభా మర్యాదలు, సభా నియమావళిని పట్టించుకోనట్టే అంటూ అంతెత్తున ఎగిరిపడుతోంది. నిజానికి పిఎస్సి చైర్మన్ పదవిని ప్రధాన ప్రతిపక్షానికి ఇస్తారు. కానీ ఇప్పుడు టెక్నికల్గా అరికపూడి గాంధీ బీఆర్ఎస్ పార్టీకి చెందినవారే. ఆయనపై అనర్హత వేటు వేయాలని ఇప్పటికే స్పీకర్ను కోరింది బీఆర్ఎస్ పార్టీ. సో ఆయన పేరుకు కాంగ్రెస్లో ఉన్న ఆయన బీఆర్ఎస్కు చెందిన సభ్యుడు టెక్నికల్గా ఆన్ పేపర్. అందుకే ప్రతిపక్ష పార్టీకి చెందిన వ్యక్తికే ఇచ్చాం కదా అని చెప్పుకునే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. నిజానికి ఇది బీఆర్ఎస్కు మాస్టర్ స్ట్రోక్. నిజానికి బీఆర్ఎస్ హరీష్ రావు పేరును సజెస్ట్ చేసింది. అయితే వ్యూహాత్మకంగా గాంధీ పేరును తెరపైకి తీసుకొచ్చి ఆయనకు పదవిని కట్టబెట్టింది కాంగ్రెస్. అయితే తనకిచ్చిన పిఎస్సి చైర్మన్గా బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తానంటున్నారు అరికపూడి గాంధీ. ప్రస్తుతం తాను ప్రతిపక్ష పార్టీలోనే ఉన్నాను కాబట్టి పిఎస్సి పదవి ఇచ్చారని చెబుతూ ఉన్నారు. అంతేకాదు అనర్హత వేటుపై కూడా ఆయన స్పందించారు. కోర్టు నిర్ణయం ఏదైనా తాను గౌరవిస్తానని చెప్తున్నారు. టీఆర్ఎస్ శాసనసభ్యుడిగా గెలిచా, టీఆర్ఎస్ శాసనసభ్యుడిగా ఉన్నా, సహచర మిత్రుడితో కలిసి అభివృద్ధికి ప్రయాణం చేస్తున్నా. అది ఎవరు ఏ రకంగా ఊహించుకుంటే దాన్ని ఆ రకంగా ఊహించుకుంటే నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. అరకపూడి గాంధీ ఎప్పుడు నిర్మోహమాటంగా ఉంటాడు, నిర్భయంగా ఉంటాడు, ధైర్యంగా ముందుకు పోతాడు. జరగబోయే పరిణామాలకు కూడా ధైర్యంగా ఎదుర్కొని ముందుకు పోవడానికి కూడా ఎక్కడ వెనకాడే ప్రసక్తి లేదని చెప్పి నా కాన్స్టిట్యున్సీ ప్రజల మనోభావాలను బట్టి, అభివృద్ధిని బట్టి కొనసాగుతా. అయితే ఈ విషయంలో నిజంగా బీఆర్ఎస్కు విమర్శించే హక్కు ఉందా? ఈ క్వశ్చన్కి ఆన్సర్ లేదనే చెప్పాలి. ఎందుకంటే ఇలాంటి సంస్కృతిని స్టార్ట్ చేసింది బీఆర్ఎస్ పార్టీనే కాబట్టి 2018 ఎన్నికల్లో గెలిచిన తర్వాత కేసీఆర్ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ నేతలకు పిఎస్సి పదవిని ఇవ్వలేదు. కనీసం కోరినా పట్టించుకోలేదు. అప్పుడు బీఆర్ఎస్కు మిత్రపక్షంగా ఉన్న మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీకే పిఎస్సి చైర్మన్ పదవిని కట్టబెట్టారు. ఇదెక్కడి న్యాయమని ప్రశ్నిస్తే అసలు కాంగ్రెస్కు ప్రధాన ప్రతిపక్ష హోదానే లేదని వాదించింది బీఆర్ఎస్. ఇప్పుడు ఇదే అంశాన్ని కాంగ్రెస్ పార్టీ తెర మీదకు తెస్తోంది. ఇక ఆ తర్వాత కాంగ్రెస్ శాసనసభాపక్షాన్ని విలీనం చేసుకున్న విషయం కూడా మరోసారి గుర్తు చేస్తుంది. మరి ఇప్పుడేమో కాంగ్రెస్ అన్యాయం చేసిందంటూ నెత్తి నోరు బాదుకుంటోందని కాంగ్రెస్ ఎద్దేవా చేస్తోంది. అసలు ఈ ట్రెండ్ సెట్ చేసింది మీరే కదా అనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తు చేస్తోంది. ప్రజాస్వామిక వ్యవస్థలను కాల రాసింది ఎవరు? టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం 9 సంవత్సరాల కాలయంలో అడ్డగోలుగా ఇష్టారాజ్యంగా ప్రజాస్వామ్య వ్యవస్థలను కూల్చేసారు. ఈరోజు అదే భట్టి గారికి పిఎస్సి చైర్మన్ అవుతున్నాను కాకుండా చేసింది ఎవరు? వారా మాట్లాడేది? ఈరోజు దయ్యాలు వేదాలు పలికినట్టున్నాయి. ఈరోజు ప్రజాస్వామ్య వ్యవస్థలు కానీ అధికార వ్యవస్థలను కూడా మొత్తం ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా పార్టీ పరంగా వారి వ్యక్తిగత ఆలోచనల పరంగా ప్రభుత్వాన్ని వ్యవస్థలను నడిపారు. మళ్ళా వారు వచ్చి అడుగుతూ ఉన్నారు. గౌరవ శాసన సభాపతి గారు రూల్స్కి అనుగుణంగా, ఈరోజు ప్రెసిడెంట్స్కి అనుగుణంగా, రాజ్యాంగ స్ఫూర్తితో, రూల్ బుక్ పరంగా, రూల్స్ అండ్ ప్రొసీజర్స్ పరంగా ఓ ప్రతిపక్షానికి సంబంధించిన శాసనసభ్యుడిని పిఎస్సి కమిటీ చైర్మన్ చేయటం జరిగిందని మేము వారి పరిధిలో ఎందుకంటే మేము మాట్లాడలేం కనుక వారు చేసిందని గట్టిగా నమ్ముతా ఉన్నాం. తప్పును తప్పు అని చెప్పడానికి ఓ అర్హత ఉండాలి. మనం ఏ తప్పు చేయని వారమై ఉండాలి. అప్పుడే మనకు అడిగే హక్కు ఉంటుందనేది కాంగ్రెస్ పార్టీ వాదన. దబాయించేందుకు మీకు అధికారం ఉంటుంది, కానీ మీరు తప్పు చేసి మమ్మల్ని అంటే ఎలా అని కాంగ్రెస్ పార్టీ అంటుంది. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ ఆ పరిస్థితిలో లేదంటోంది. బీఆర్ఎస్ ఒక మాట మాట్లాడితే కాంగ్రెస్ నేతలు ఈ విధంగా 100 మాటలు మాట్లాడుతున్నారు. ఆ రోజు మీరు చేసినప్పుడు రైట్ అయినప్పుడు ఈరోజు రాంగ్ ఎలా అవుతుంది అని కాంగ్రెస్ నిలదీస్తోంది.
టెక్నికల్గా మేము చేసింది తప్పు కాదు, రాజ్యాంగం ప్రకారమే నడుచుకున్నామన్న లాజిక్ను తెర మీదకు తీసుకొస్తున్నారు కాంగ్రెస్ నేతలు. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.